ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. బాబోయ్, వీళ్ళింట్లో ఇంత హడావిడి చేస్తున్నారు. నేనేదో హాఫ్ నాలెడ్జ్తో తెలిసి తెలియక నేను వీడియోలో చూసిన వీడియోలను బట్టి వింధ్య ప్రెగ్నెంట్ అని చెప్పేశాను. వీళ్ళేమో చాలా దూరం వెళ్ళిపోయారు. అత్తయ్యకి ఇప్పుడు వింధ్య ప్రెగ్నెంట్ కాదని చెప్తే నన్ను కొట్టినా కొడుతుంది. వెళ్ళి ఈ విషయం తింగర్ది వింధ్యకైనా చెప్పాలి. సిస్టర్, ఏమండి 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 నేను ప్రెగ్నెంట్ అయ్యాను కదా, నాకు డెలివరీ అయ్యే టైంకి ఏ నెల వస్తుంది ఒకసారి కౌంట్ చేసి చెప్పండి. ఇది డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్. బావా మీరు అప్పుడే తొందరపడి లెక్కలు వేయకండి. ఏంటి మౌనిక, లెక్కలు వేయద్దని చెప్తున్నావేంటి? ఎలాగో 9 నెలల్లో బిడ్డ పుడుతుంది కదా, అది ఏ నెల వస్తుందో చూసుకుంటే తప్పే ఉంది. అయ్యో అది కాదు సిస్టర్, అప్పుడే డెలివరీ దాకా ఆలోచించడం ఎందుకు అని. ఎందుకేంటి, పుట్టగానే బిడ్డకి పేరు పెట్టాలి, బారసాల చేయాలి, ఇంకా చాలా చాలా ఉంటాయి కదా. ఏమండి, అబ్బాయి పుడితే ఏం పేరు పెడదాం, అమ్మాయి పుడితే ఏం పేరు పెడదాం? ఇప్పటి నుంచే ఎందుకు వింధ్యా, ఇంకా చాలా టైం ఉంది కదా. అయ్యో లేదండి, మనం ముందే పేర్లన్నీ చూసుకుని పెట్టుకోవాలి కదా. అది కాదు వింధ్యా, బేబీ పుట్టిన తర్వాత జాతకం ప్రకారం ఫిక్స్ చేస్తాం కదా. అది కాదండి, ఒక్కో అక్షరంతో మనం ఒక్కో పేరు ఫిక్స్ అవ్వాలి. అప్పుడు పేరుని ఫలాల ప్రకారం మనం పెట్టుకోవచ్చు. సిస్టర్, నువ్వు అప్పుడే అంత దూరం వెళ్ళొద్దు. ఇంకా చాలా చాలా ఉన్నాయని చెప్తున్నాను కదా. నీతో నేను మాట్లాడాలి, కాస్త పక్కకు వస్తావా? వింధ్య, రాజేష్, నేను ఆల్రెడీ డాక్టర్ ప్రశాంతి గారితో మాట్లాడేశాను. ఆ క్లినిక్లోనే ప్యాకేజీ తీసుకుని డెలివరీ అయ్యి బిడ్డ మన ఇంట్లో అడుగు పెట్టేంత వరకు A to Z బాధ్యత వాళ్ళదే అని చెప్పాను. అయ్యో అత్తయ్య, ప్రశాంతి గారి హాస్పిటల్ అంటే వాళ్ళది చాలా దూరం ఉంటుంది కదా. ప్రతిసారి అక్కడికి వెళ్ళి మంత్లీ చెకప్లంటే కష్టం అత్తయ్య. వాటికి వేరే హాస్పిటల్కి వెళ్ళొచ్చులే వింధ్య, రాజేష్ అన్ని చూసుకుంటాడు కదా. అవును, అసలు నువ్వేమైనా తిన్నావా? రాజేష్, ఈ రోజు నుంచి వింధ్య ఏం తిందో ఏం తాగిందో ప్రతిదీ ఒక నోట్ ప్రిపేర్ చేయాలి. తను అసలే ఒట్టి మనిషి కూడా కాదు. సరేనమ్మా. రాజేష్, నువ్వు మీ అత్తయ్య మావయ్యతో మాట్లాడి వాళ్ళను వెంటనే బయలుదేరి వచ్చేసేమని చెప్పు. అత్తయ్య, వాళ్ళకి ఊర్లో పనులున్నాయి, అవి చూసుకుని మెల్లగా రమ్మని నేనే చెప్పాను. అది కాదమ్మా, ఈ టైంలో అమ్మా నాన్న పక్కనుంటే ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పు. మా అమ్మా నాన్న కంటే ఎక్కువగా చూసుకుని మీరిద్దరూ ఉన్నారు కదా అత్తయ్య. ఓరి నాయనోయ్, నేనేదో నిజం చెప్దామని వస్తే వీళ్ళు ఎక్కడిదాకో వెళ్తున్నారు. వింధ్య, నువ్వేం బాధపడొద్దు. ఈ టైంలో నువ్వు ఏ మాత్రం స్ట్రెస్ తీసుకోకూడదు. కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాలి. అత్తయ్య, ఇదంతా నిజమే కదా, కల కాదు కదా? ఏమైంది వింధ్య, ఎందుకలా అడుగుతున్నావు? ఇన్నాళ్ళు నా మీదున్న కోపము ద్వేషము ఇప్పుడేమీ ఉండవు కదా. నువ్వు మారిన తర్వాత నేను మారకుండా ఎలా ఉంటాను చెప్పు. ఏదో ఒకరోజు నువ్వు మారుతావు, మనందరం హ్యాపీగా ఉంటావని చెప్పి ఒక చిన్న ఆశ ఉండేదమ్మా. కానీ అది నీకు పుట్టబోయే బిడ్డ ద్వారా ఆ మార్పు వస్తుందని నేను అసలు ఎప్పుడూ అనుకోలేదు. అవునమ్మా, నిజంగా ఇంత హ్యాపీగా ఉండే రోజు వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఈ క్రెడిట్ అంతా వింధ్య కడుపులో పెరుగుతున్న నా బిడ్డదే.
పుట్టబోయేది మనవడో మనవరాలో నాకు తెలియదు కానీ వాడికి మనమందరం రుణపడున్నాంరా. అత్తయ్య, పుట్టబోయే బిడ్డ మీద రుణం లాంటి పెద్ద మాటలెందుకు? లేదమ్మా, మొదటి బిడ్డ పుట్టినప్పుడు మా అమ్మ అనుకున్నాను. ఇప్పుడు రెండో బిడ్డ పుడితే నాకు జన్మనిచ్చిన మరో అమ్మ అవుతుందమ్మా. తన వల్లే నువ్వు రాజేష్ ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. మన సమస్యలన్నీ తీరిపోయాయి. మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. వింధ్య, ఇక మీదట రాజేష్తో గొడవ పడ్ను అని చెప్పి మాతో ఇలాగే ప్రేమగా ఉంటాను అని నాకు మాటివ్వమ్మా. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను అత్తయ్య. వింధ్య, ఏం చేస్తున్నావు? కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద అలా ఒట్టేయొచ్చా? తప్పు కదా. వామ్మో, వీళ్ళు ఏకంగా బిడ్డ మీద ఓట్లు అది ఇది అంటున్నారు, రుణపడడం అంటున్నారు. అక్కడ కడుపులో ఏ బిడ్డ లేదు. నీ కడుపులో ఏ బిడ్డ లేదన్న నిజం ఎలా చెప్పాలి నేను? మౌనిక, ఇందాకటి నుంచి నువ్వేదో చెప్పాలని ట్రై చేస్తున్నావు. ఏంటో చెప్పు. అది వింధ్య సిస్టర్ కడుపులో బిడ్డ. ఆ బిడ్డ వింధ్య కడుపులో ఉన్న బిడ్డ గురించి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పమ్మా. వింధ్య సిస్టర్ కడుపులో ఉన్న బిడ్డ బయటికి వస్తుందా లేదా అని మనమేమైనా తొందరపడుతున్నామా అని. మౌనిక, ఇంకోసారి ఆ బిడ్డ గురించి కానీ నా కోడలి గురించి కానీ నెగిటివ్ మాటలు మాట్లాడావనుకో చంప పగులుతుంది. అయ్యో, నేనేమన్నానత్తా? అసలు బిడ్డ భూమి మీద పడుతుందో లేదో అంటావేంటి? ఆ మాటలేంటి? వెళ్ళిక్కడి నుంచి. అయ్యో, నా ఉద్దేశం అది కాదత్తా. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడావనుకో చంపేస్తాను నిన్ను. వెళ్ళిక్కడి నుంచి. వాణి, మౌనికేదో చెప్పాలనుకుంటుంది. మావయ్య, మౌనిక చెప్పేది ఏముంటుంది చెప్పండి? అసలు ఈ మధ్య తనకి వేషాలు ఎక్కువయ్యాయి. మాటి మాటికి నోరు జారుతుంది. నేనమ్మని కావాలని మొక్కుకొని దేవుడు లేడు, కోరుకొని దేవత లేదు. శుభమా అని నేను ప్రెగ్నెంట్ అయితే అసలు నోటికేదొస్తే అది మాట్లాడుతుందా? మౌనిక, నిన్ను చూస్తే నాకు కూడా కోపం వస్తుంది. వెళ్ళిక్కడి నుంచి. నువ్వు వెళ్ళకపోతే నేను ఊరుకోను. వెళ్ళమన్నానా? మౌనిక, ఇంతమంది చెప్తున్నారు కదా, నీకింకా బుద్ధి రాలేదా? వెళ్ళు. మౌనికే ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది, కానీ చెప్పలేకపోతుంది. అమ్మా వింధ్య, నువ్వు మౌనిక మాటలు అసలేం పట్టించుకోవద్దు. తనకసలు ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలీదు. చూడు, నీకు సుఖప్రసవం అవుతుంది. పండంటి బిడ్డకి జన్మనిస్తావు. మనందరి జీవితాల్లో నీ బిడ్డ ద్వారా మళ్ళీ ఆనందాలు వెళ్లి విరుస్తాయి. దీంట్లో ఏ మార్పు లేదు, సరేనా? చిట్టి తల్లి, బుజ్జికన్నా, వింటున్నావా నానమ్మ ఏం చెప్తుందో? అందరూ ఆనందంగా ఉండడానికి కారణం నువ్వే. అసలు కడుపులో ఏముందని చెప్పుకుంటున్నావే? అది బిడ్డ కాదే. అయ్యో రామా, వీళ్ళకి ఎలా చెప్పాలి?